Audio Jungle. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మైండ్ స్పేస్లో ఉన్న ఆఫీసెస్ అన్ని చూద్దాం పదండి. ఇది మనకు మైండ్ స్పేస్ ఎంట్రన్స్ గైస్, చూడండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ మనకి రాయదుర్గ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ మనం వాక్ చేయాల్సి వస్తుంది. ఇలా వాక్ చేస్తూ వెళ్ళొచ్చు మనం. లేదంటే మీరు బైక్స్ కార్స్తో కూడా మీరు డైరెక్ట్ ఆఫీస్లోనే కింద మనకి పార్కింగ్ ఉంటుంది, అక్కడ మీరు పార్క్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే మీకు రైట్ సైడ్ ఎంటిటీ డేటా అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే కంపెనీ కనబడుద్ది. అండ్ లెఫ్ట్ సైడ్ క్వాల్కమ్ అనేది సింగిల్ బిల్డింగ్ కాదు, చాలా బ్లాక్స్ ఉంటాయి వాటికి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్న కొద్దీ క్వాల్కమ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది అంటే క్వాల్కమ్ కంపెనీ మాత్రమే. సో ఇలా రోజు నేను మైండ్ స్పేస్ రూట్ నుంచి స్ట్రైట్గా నడుస్తూ ఇక్కడ మళ్ళీ మెట్రో బ్రిడ్జ్ ఉంటుంది మనకి. ఇలా వాక్ చేస్తూ కింద ఉన్న ట్రాఫిక్ని చూస్తూ పైనుంచి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యూ కెన్ సీ దిస్, ఇదంతా క్వాల్కమ్ కంపెనీ అని చెప్పొచ్చు లెఫ్ట్ సైడ్. ఇంకా రైట్ సైడ్ కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. సో మనమైతే స్ట్రైట్గా వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం క్వాల్కమ్ కంపెనీసే ఉంటాయి. ఇక్కడ కింద మనకి వెహికల్స్ వెళ్తున్నాయి. సో మనం కింద వాక్ చేయకుండా పైన మెట్రో బ్రిడ్జ్ ద్వారా మనం కాగ్నిజెంట్ దగ్గర వరకు ఉంటుంది. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర దాకా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. దిగిన వెంటనే ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత ఏఎండి కంపెనీ ఉంటాయి. చూడండి క్వాల్కమ్ కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ మిడిల్లో మనకి సర్కిల్ అనేది ఉంటుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ 20 వరకు ఉంటుంది రూట్. సో మనం వెళ్ళే రూట్లో బిల్డింగ్ 12A వచ్చేసి మన కాగ్నిజెంట్. అండ్ దాని పక్కన ఇంకా స్ట్రైట్ అలానే వెళ్తే విప్రో, IBM కంపెనీస్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ. ఇక్కడ మనకు రైట్ సైడ్ గ్యాలక్సీ కంపెనీ కనబడుతుంది చూడండి. గ్యాలక్సీ, సామ్సంగ్ గ్యాలక్సీ అంటాం కదా, ఇట్స్ గ్యాలక్సీ కంపెనీ. మైండ్ స్పేస్లో ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ రహేజా ఐటీ పార్క్ అని అయితే నేమ్ ఉంది. సో ఐటీ పార్క్ తగ్గట్టుగా వీళ్ళు మనకి కొన్ని గేమ్స్ పెట్టారు. గేమ్స్ వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది అండ్ చెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీరు క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఒక కోర్ట్ లాగా ఉంటుంది. అక్కడ మీరు మనీ పే చేయాలి, రెంట్ పర్ అవర్కి 1600-1800 ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఐసిఐసిఐ బిల్డింగ్ కనబడుతుంది. ఐసిఐసిఐ ఆఫీస్. ఇక్కడే మన స్టెప్స్ అనేవి, మెట్రో బ్రిడ్జ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ దిగేసి కాగ్నిజెంట్కైనా విప్రోకైనా ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రోడ్ వాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ కంపెనీస్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క కంపెనీకి సపరేట్ బిల్డింగ్స్ ఉండకుండా ఒక పెద్ద బిల్డింగ్లోనే విప్రో, IBM, LTI, Mindtree ఇలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే వర్జియన్ ఉంది, వెరిజోన్ ఉంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎన్హైట్స్ ఉంది, ఎన్హైట్స్ కంపెనీ. ఇప్పుడు వెరిజాన్ కంపెనీలోనే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇక్కడ మనం స్టెప్స్ దిగేది వెరిజాన్ కంపెనీ దగ్గర దిగుతామన్నట్టు. అక్కడే అదే గేట్లో నుంచి మనం ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వెళ్ళొచ్చు. ఒకటే దాంట్లో ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ పక్కనే మళ్ళీ ఏఎండి కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్ జీబ్రా వాక్లో వెళ్ళొచ్చు. ఇది మన కాగ్నిజెంట్ ఐడి కార్డ్. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఏఎండి కంపెనీ పక్కనే మన కాగ్నిజెంట్ ఆఫీస్ ఉంటుంది. కాగ్నిజెంట్ ఆఫీస్లోనే పెగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ పాయింట్ ఎలా అంటే ఎవరు వెళ్ళాలన్నా సరే మినిమం ఐడి కార్డ్ అయినా చూపించాలి, లేదంటే మొబైల్లో ఏదైనా ప్రూఫ్ అయినా చూపించాలి, లేదంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళలేము. అందుకోసమే నేను ఐడి కార్డ్ చేతిలో పట్టుకుంటాం జరిగింది. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు కాగ్నిజెంట్లోకి వచ్చాము. ఈ చెక్ పాయింట్ పక్కనే, చెక్ పాయింట్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ మన ఆఫీస్ అన్నట్టు. ఇప్పుడు మీరు చూసేది మన కాగ్నిజెంట్ ఆఫీస్ లోపలికి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. సో మీరు బ్లాక్ కూడా చూసే ఉంటారు. ఇది మన 12A బిల్డింగ్. సో ఇది మన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇన్సైడ్ మనకి క్యాంటీన్ ఉంటుంది. రైట్, చూసారు కదా, మన ఆఫీస్ లోపల అయితే మనం మొబైల్తోనే వీడియో తీయలేము. కెమెరాస్ ఉంటాయి, చాలా వార్నింగ్స్ ఇస్తారు. సో ప్రాక్టరింగ్ జరుగుతుంది కాబట్టి సేఫ్గా నేను ఓన్లీ జస్ట్ పిక్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది మన ఆఫీస్ చైర్స్ చూసారు కదా, ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి, సపరేట్ సీట్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఈవినింగ్ వ్యూ, ఇది మనకి నైట్ వ్యూ. కాగ్నిజెంట్ వచ్చేసి 12A బిల్డింగ్. సో గాయస్ చూస్తున్నారు కదా, ఇది మన 12A బిల్డింగ్. నేను బయటకు వచ్చేది అనేది లంచ్ టైం అన్నట్టు. సో అలా మీకు వాక్ చేస్తూ కాగ్నిజెంట్ తర్వాత ఇలాంటి ఆఫీసెస్ ఉన్నాయి. విప్రో, IBM డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మన కాగ్నిజెంట్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఆప్టమ్ కంపెనీ ఉంది, హ్యుండాయ్ కంపెనీ ఉంది, CDK గ్లోబల్ ఉంది. రైట్ సైడ్ ఏమో యష్ కంపెనీ ఉంటుంది. సో కాగ్నిజెంట్ క్రాస్ అయి వెళ్తూ ఉంటే ఇంకా చాలా కంపెనీస్ కూడా కనిపిస్తాయి. లెట్స్ సీ. ఇక్కడ మన కెరియర్ కంపెనీ ఉంది. అక్కడ ముందుకు ఉంది.
సో ఫైనల్గా ఇది లాస్ట్ బ్లాక్ అని చెప్పాలి. ఇక్కడ మనకి విప్రో, IBM, ఇక్కడ కొంచెం మిడిల్లో క్లియర్గా చూస్తే LTI Mindtree కంపెనీ కూడా ఉంది. This is the IBM block. థ్రైవ్. You will see. ఒకే బిల్డింగ్లో మనకి ఆల్మోస్ట్ 6-7 కంపెనీస్ ఉన్నాయి. ఇది చాలా లార్జ్ బిల్డింగ్ అని చెప్పాలి. మనకి ఆల్మోస్ట్ 9 కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.